ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. అసలు ఏ పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి? ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఓటర్ల జాబితాపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు? ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పురపాలక శాఖను ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల తర్వాత ఏపీలో మరోసారి స్థానిక ఎన్నికల హడావిడి కనిపించనుంది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు, పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. మరోవైపు ఓటర్ల జాబితాపై ఆసక్తి నెలకొంది. పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారా, లేక కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేసి దాని ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది కీలకంగా మారింది. కొత్త ఓటర్ల చేరికలు, మార్పులు, తొలగింపుల ప్రక్రియ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పంచాయతీ, పట్టణ స్థానిక ఎన్నికలు కీలక మార్పులతో జరగబోతున్నాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్థానిక పోరుకు సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి స్థానిక సమీకరణల వరకు ఇకపై రాజకీయ పార్టీల్లో కసరత్తు మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడికి తెరలేచింది. 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరుగుతాయా, కొత్త జాబితా ప్రకారమే పోరు సాగుతున్నదా, ఎన్నికల తేదీలు ఎప్పుడు ఖరారవుతాయి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డిజిటల్ యుగంలో ప్రభుత్వ పథకాలను పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మంత్రుల పనితీరుపై నిర్వహించిన సోషల్ మీడియా పనితీరు మదింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులు సోషల్ మీడియా పనితీరుకు సంబంధించిన సమగ్ర నివేదికను సమీక్షించారు. ప్రముఖ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్లో మంత్రుల యాక్టివిటీ, రోజువారీ పోస్టులు, ఎంగేజ్మెంట్ రేట్లు, ఫాలోవర్ల వృద్ధి రేటు వంటి పలు కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. ఈ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విభాగాల్లోనూ అగ్రగామిగా నిలిచి తన ప్రజాదరణను మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న అగ్రనేతల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జంజీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వంటి దృశ్య మాధ్యమాలను వాడుతున్నందున వారితో నేరుగా కనెక్ట్ కావాలని మోదీ పిలుపునిచ్చారు. కేవలం సాంప్రదాయ పోస్టులే కాకుండా ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, షార్ట్ వీడియోలు, ఇంటరాక్టివ్ సెషన్స్ను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రతి మంత్రి డిజిటల్ వేదికలపై మరింత చురుగ్గా వ్యవహరించాలని ఈ రివ్యూ ద్వారా స్పష్టం చేశారు.